హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే తెల్లవారుజామున మార్నింగ్ మనకి సాయిబాబా టెంపుల్లో జరుగుతున్న హారతి అండి. సో ఇంకా తర్వాత క్లీనింగ్ అదంతా కూడా చేసేసుకున్నాను. ఇలా ఇంట్లో పెట్టుకుని తర్వాత పూజ గదిలో ఇలా క్లీనింగ్ చేసుకొని అలంకరించుకుని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ గదిలో కూడా అప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాను, బాబా టెంపుల్ దగ్గరికి. సో పూజ అయిపోయింది, టెంపుల్కి బయలుదేరుతానండి. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ పక్కనే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి బాబా వారి. అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకుని మనము, సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ ఇది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. సో అలాగే ఈ పక్కన మనకి రావి చెట్టు అలాగే ఉసిరి చెట్టు ఉంటాయండి, రెండు పక్క పక్కనే. సో ఈ చెట్టు దగ్గర కూడా మనం దీపారాధన చేసుకుంటాము, వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఈ చెట్టు దగ్గర కూడా ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు, ఈ రెండు చెట్లకు కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని నీరు పోస్తారు, అలాగే దీపారాధన చేసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చి ఉసిరి చెట్టు అండి. మనం కార్తీక మాసంలో బాగా పూజలు చేస్తాము మనం మొత్తం. ఆ టైంలో అయితే మొత్తం అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. ఇప్పుడు దీని దగ్గరికి అయితే వెళ్దామండి. ఇక్కడ కిందంతా ఏదో ఫంక్షన్ చేసుకుని జరిగిందండి ఈ గుళ్ళో. ఇలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే కింద హాల్ మీకు చూపించాను, జరిగినట్టుంది. అందుకే క్లీనింగ్ అది ఇంకా చేస్తున్నారు. వచ్చి మనం దీని దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఇలా మనం ప్రదక్షిణాలు చేసుకుని దీని దగ్గర పైకి అయితే వెళ్దామండి. అక్కడ హాల్లో ఉండే ఫోటోని ఇక్కడ పెట్టారండి, అక్కడ ఫంక్షన్ జరిగినట్టుంది. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో ప్రదక్షిణాలు అయితే చేసేసుకున్నాం మనం దీని చుట్టూ. ఇక్కడ పైకి అయితే వెళ్దామండి టెంపుల్లోకి. సో లోపలికి అమ్మవారు అండి, మహాలక్ష్మి అమ్మవారు. మనకి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ వినాయకుడు వస్తారు. అక్కడి నుంచి సేలార్ మళ్ళీ లోపలికి వస్తే మనకి స్ట్రైట్గా మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు ఇక్కడ కూర్చొని. ఆ తర్వాత బాబా వారి దగ్గరికి వెళ్ళాలి. చూసారు ఇలా లెఫ్ట్ సైడ్ మనకి గణపతి ఇక్కడ ఉంటాడు. సో ఇలా స్ట్రైట్గా మనకి మహాలక్ష్మి అమ్మవారు, అక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్తారు. సో బాబావారు ఉంటారు. సో దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ బాబావారు చూస్తున్నారు కదా, ఇలాగా అలా పక్క నుంచి ఇలా వస్తే ఇక్కడ బాబావారు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళండి. సో అక్కడ కొంతమంది చెట్టుగోపం పెట్టి చింత వేసి ఇక్కడ ఉయ్యాలే భాగం ఇప్పుడు చూపిస్తాను నేను. సో టెంపుల్ వస్తూ ఉన్నాను. సో బాబా దగ్గర నుంచి ఇలా సైడ్కి వెళ్తే ఇక్కడ సీతారామచంద్రమూర్తుల విగ్రహాలు ఉంటాయి. అలాగే బాబావారి ఉయ్యాల్లో ఉంటారు. సో ఇలా వస్తే
చూస్తే ఇలా బాబావారికి ఇలా బయటగా మనకి పార్వతీ పరమేశ్వర ఫోటో అయితే ఉంటుంది, అక్కడ శివలింగం అది ఉంటుంది. ఇక్కడ బాబావారి విగ్రహాలు అర్చన అది ఇక్కడ చేస్తారు. అర్చన చేయించుకుంటే ఇక్కడ ఈ ఫోటో దగ్గర ఇంకా అర్చన అది మనకు చేస్తూ ఉంటారు. సో అయిపోయి ఇంకా బయటకి అయితే వచ్చేస్తుంది. సో బయట నుంచి చూపిస్తే పైనుంచి మనం చూసుకుంటే సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇలాగ గేట్ పక్కకి అట్లా లెఫ్ట్ సైడ్లో ఇలా రావి చెట్టు ఉసిరి చెట్టు ఉంటే అలాగే రైట్ సైడ్ వచ్చి తులసి మొక్క ఉంటుంది. అలాగే ఈరోజు గురువారం కదా వంటలు అవి చేస్తున్నానండి. చేశారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్